సో ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో 29న మూవీ రిలీజ్ అయింది. చూసిన ఆడియన్స్ అంతా గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు, అమేజింగ్‌గా ఉందన్నారు, చాలా బ్రిలియంట్‌గా తీసా అంటున్నారు. సో అందరి రెస్పాన్స్ అంతా చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉంది చూసిన వాళ్ళంతా. కానీ చాలామంది చూడలేదు సినిమా. సో చూడని వాళ్ళు ఖచ్చితంగా ఎళ్లి చూడండి. థియేటర్‌లో రన్ అవుతుంది. సో చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పండి మంచి సినిమా. ఎందుకంటే మీరు ఇలా ఎంకరేజ్ చేయకపోతే నాలాంటి వాళ్ళకి, తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఎటువంటి ఎంకరేజ్‌మెంట్ ఉండదు. నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ గానీ, మాలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ తీయాల్సిన డైరెక్టర్స్ గానీ, ప్రొడ్యూసర్స్ గానీ, సో ఒక మోటివేషన్ కావాలి. సో మీరు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే వాళ్ళు మాత్రం ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో తప్పకుండా మీరెళ్ళి మీ దగ్గరున్న నియరెస్ట్ థియేటర్‌లో సినిమా చూడండి. సో నెక్స్ట్ థాంక్స్ చెప్పేది క్రిటిక్స్‌కి అండ్ మీడియా పీపుల్‌కి. సో సినిమాని చాలా బాగా క్యారీ చేశారు. రివ్యూస్ గానీ అన్నీ చాలా బాగా ఇచ్చారు. సో 90% ఆఫ్ ద రివ్యూస్ ఆర్ 3 అబోవ్ ఉన్నాయి. సో నాకనిపించిందేంటంటే కొంతమంది రాసింది అంటే ఆ ఫిల్మ్ వాళ్ళకి అర్థం కాలేదని నాకనిపించింది. సో అంటే రెగ్యులర్ టెంప్లేట్ గానీ, సో రెగ్యులర్ సినిమా వచ్చేసి హీరో ఇండియాకి ఆడిన తర్వాత అతను ఎప్పుడు ప్లేయర్ కావాలని అనుకోడు. సో అతను అకాడమీ పెట్టి స్లమ్ పిల్లలకి ట్రైనింగ్ చేద్దామని, కోచ్ అవుదాం అనుకుంటాడు. అది క్లియర్‌గా ఫిల్మ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసాం. బట్ స్టిల్ చాలామంది అతను ప్లేయర్ కావడానికి చాలా స్ట్రగుల్ చేశాడు. ఓన్లీ రెగ్యులర్ టెంప్లేట్‌లో ఫిల్మ్ తీశారని చెప్పారు. సో మళ్ళొకసారి మీరు ఫిల్మ్ చూడండి. ఆహ్, ఆహ్, సో ఒకసారి అంటే ఫిల్మ్ చూసి మళ్ళొకసారి రీకన్సిడర్ చేయండి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మొదటగా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. సో ఆయన లేకుంటే ఈ సినిమా అంత లేదు. మేమంతా ఆయన తర్వాతే వచ్చాము. సో ఆయన 6 ఇయర్స్ నుంచి అతని ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆల్ ద మనీ అతను సో మా ప్రొడ్యూసర్ గారు ఓన్ మనీ ఇన్వెస్ట్ చేశారు. ఈవెన్ ద రిలీజ్ టైమ్‌లో కూడా సో ఓన్‌గా రిస్క్ తీసుకొని లాట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేశాడు. సో అంటే టైం లేకున్నా కూడా మా ప్రొడక్షన్ టీమ్ గాని, ప్రొడ్యూసర్ గాని చాలా డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఈవెన్ నేను కాంటెంట్ రెడీ చేసే బిజీలో ఉన్నా కూడా నాకు ఆ ప్రెషర్స్ ఇవ్వకుండా మా టీమ్ అంతా చాలా బాగా హ్యాండిల్ చేసింది. ముఖ్యంగా వాళ్ళకి నేను ఒక థ్యాంక్ యూ చెప్పాలి. స్పెషల్ థాంక్స్. సార్ ఒకసారి ముందుకు రండి సార్. మనీ బ్రో, రాహుల్ బ్రో, హరి బ్రో రండి బ్రో. సార్ రండి సార్. దినేష్ కుమార్. సో వీళ్ళందరికీ స్పెషల్ అప్లాజ్ కావాలి. ఒకసారి క్లాప్ కొట్టండి వీళ్ళందరికీ. సో వీళ్ళు లేకుంటే ఈ సినిమా ఇంత తొందరగా ముందుకొచ్చేది కాదు. ఎందుకంటే మేము టీజర్ రిలీజ్ చేసినప్పటి నుండి ఓన్లీ 1 మంత్ గ్యాప్ మాత్రమే ఉంది. ఆ 1 మంత్ గ్యాప్‌లో నేనంతా కాంటెంట్, హీరో ప్రమోషన్స్ వాళ్ళు తిరుగుతుంటే ఓన్లీ మొత్తం ఫిల్మ్ రిలీజ్‌కి థియేటర్ లిస్ట్ నుంచి గానీ, ప్రమోషనల్ యాక్టివిటీస్ గానీ వీళ్ళు మాత్రం హ్యాండిల్ చేశారు. నాకు ఎటువంటి చిన్న ప్రెషర్ కూడా ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ నా సినిమాని ముందు తీసుకొచ్చినందుకు. నెక్స్ట్ మా మా సినిమా గురించి చెప్పాలంటే హీరో గురించి చెప్పాలి. ఈ సినిమా ఈ సినిమా వచ్చేసి నా గురించి చూడకండి. ఈ సినిమా గురించి ఎవరికైనా చూడాలంటే మా హీరో గురించి, ప్రొడ్యూసర్ గురించి చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టారు. జస్ట్ ఏంటంటే డైరెక్టర్‌గా నేను డైరెక్ట్ చేయగలిగాను. నేను టైం ఇంత ఇచ్చి నా డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఇంత టైం ఇచ్చి చేయగలిగాను. బట్ విజయ్ వచ్చేసి యాక్టర్‌గా వేరే ఫిల్మ్స్ ఏం చేయకుండా కంటిన్యూయస్‌గా 6 ఇయర్స్ ఈ ఫిల్మ్‌కే ఉన్నాడు. సో మీరు సినిమా చూడాలనుకుంటే అతని కోసం ఖచ్చితంగా చూడండి. సో మీరు సినిమా చూసినప్పుడు మీ 2 అవర్స్ టైం అయితే ఉందో అది ఖచ్చితంగా వర్త్ ఉంటుంది. అది నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మీ మనీకి కూడా నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మీరు ఖచ్చితంగా ఎళ్లి చూడండి తన కోసం. సో నెక్స్ట్ దయా గారు. సార్ రండి సార్. సో దయా గారు తను చాలా షూటింగ్ బిజీలో ఉన్నా కూడా అన్నీ క్యాన్సెల్ చేసుకొని ఓన్లీ మా ప్రమోషనల్ ఈవెంట్ కోసం వచ్చారు. సో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ గానీ, ప్రమోషన్ ఇన్పుట్స్ గానీ తను ఎవ్రీ థియేటర్‌కి వెళ్ళిపోయి వాళ్ళ ఆడియన్స్ రియాక్షన్ కనుక్కుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంత బిజీ టైమ్‌లో కూడా సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మీరు పుష్ చేస్తున్నారు. సో మా కో ప్రొడ్యూసర్ చైతన్య గారు గానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు గానీ చాలా కష్టపడి చేశారు. వాళ్ళ ప్రమోషన్ ఫిల్మ్‌ని థియేటర్‌కి తీసుకెళ్ళడానికి హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమా చేస్తున్నారు. ఆహ్, నెక్స్ట్ అబౌట్ దుర్గేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ బ్రో. కమ్ ఆన్ సుమిత్, అఖిల్ కమ్. సో వీళ్ళంతా మా టెక్నికల్ టీమ్. సో వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసి ఫిల్మ్‌ని ఫినిష్ చేసాం. సో అందరి ఎఫర్ట్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వాళ్ళ టైంని ఈ సినిమా కేటాయించారు. డే అండ్ నైట్ వర్క్ చేసి ఫిల్మ్ తీశారు. సో ఈ సినిమా ఖచ్చితంగా వీళ్ళ కోసమైనా సినిమా చూడండి. సో చాలామంది చాలా తక్కువ ఫుట్‌ఫాల్ అవుతున్నాయి థియేటర్‌లో. అందరూ వచ్చి సినిమా చూడి ఎంకరేజ్ చేయండి. లేదంటే మాలాంటి న్యూ కమర్స్‌కి ఎటువంటి ఎంకరేజ్‌మెంట్ లేకుంటే వచ్చే ఫిల్మ్స్ గానీ, మంచి సినిమాలు తీసే ఎంకరేజ్‌మెంట్ గానీ మాకు లేకపోతే మేము చేయలేము అవి. సో ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ మా హీరోయిన్ గురించి చెప్పాలి.
సో తనకు కూడా వేరే షూట్స్ ఉన్నాయి. అవన్నీ క్యాన్సెల్ చేసుకొని ఇక్కడ ప్రమోషన్‌కి ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ. ఈవెన్ తను అన్ని టూర్స్‌కెళ్ళినప్పుడు తను తెలుగు నేర్చుకొని, తెలుగు మాట్లాడుతూ అందరితో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఫిల్మ్ థియేటర్స్ దగ్గరికెళ్ళిపోయి అందరూ ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఎలా ఉంది, ఏంటి అని కనుక్కొని ఫీడ్‌బ్యాక్ ఇంకేం బెటర్ చేయొచ్చు ప్రమోషన్‌లో అవన్నీ కనుక్కొని తను ఒక మాకు ప్రమోషన్‌గా చాలా యూజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ. సో నెక్స్ట్ ఈ ఈవెంట్ కన్సిడర్ చేయడం ప్రమోషన్ స్ట్రాటజీలో కానీ, తర్వాత ఈవెంట్ ఆర్గనైజేషన్‌లో గానీ, తర్వాత మీడియా అందరిని మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ చేసిన పిఆర్ఓ తేజు గారికి అండ్ హ్యాష్‌ట్యాగ్ మీడియా మనోజ్ గారికి ఆహ్, స్పెషల్ థాంక్స్. వెంకట్ యూవీ గారు సారీ సార్ మర్చిపోయాను యూవీ మీడియా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత సపోర్ట్ చేసి ముందు తీసుకొచ్చినందుకు. ఈవెన్ శ్రవంతి గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మేము కొత్త వాళ్ళైనా మా అందరికి సపోర్ట్ చేసిన అను రాఘపూడి గారికి, వెట్రిమారన్ గారికి, అడివిశేష్ గారికి, సంపత్ నంది గారికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయిపోయి ఫిల్మ్ చూసి ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ చాలామంది ఈవెన్ పూజిత కాస్ట్యూమ్ డిజైనర్ ఈరోజు మిస్ అయింది. తను కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఫిల్మ్ చేసింది. అది మీరు ఫిల్మ్ చూస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. సో ఇండస్ట్రీ నుంచి చాలామంది కాల్స్ అండ్ మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఫిల్మ్ థియేటర్‌కెళ్ళి మళ్ళీ చూడండి. చూడని వాళ్ళకి చెప్పండి. ఈ సినిమా ఈ స్టోరీ చాలా ఖచ్చితంగా జనాలకు తెలియాలి. మీ సపోర్ట్ ఉంటేనే జనాలకు తెలుస్తుంది. మీరు పుష్ చేయండి చూడమని. థ్యాంక్ యూ సో మచ్.